మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న కర్ణం న జిహ్నం న చగ్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం అంటూ ఆదిశంకరాచార్యులు నిర్వాణ షట్కంలో వర్ణించారు. దీని అర్థం ఏంటంటే, నేను మనసును కాను, బుద్ధిని కాదు, అహంకారమును కాను, చిత్తమును కాను, నేను చెవులను కాను, జీహ్వాన్ని కాను, నేను ఘ్రాణ ఇంద్రియము అయిన నాసికమును కాను, నేను చక్షురింద్రియమైన నేత్రములను కాను, నేను ఆకాశాన్ని కాదు, భూమిని కాను, తేజస్సును కాను, వాయువును కాను, చిదానంద రూపుడైనటువంటి శివుడిని నేను అనే భావం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. అతన్ని నిరాకరంగాను సాకారంగాను రెండు రకాలుగా ఆరాధిస్తాం. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మరల్చడమే శివతత్వం. దీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఒక్కసారి గనక అవగతమైతే గొప్ప యోగి అవుతాడనడంలో ఎలాంటి సందేహము లేదు. శివుని సాకార రూపానికి ప్రతిరూపం శివలింగం. ఈ లింగం ఉద్భవించిన రోజే మహాశివరాత్రి. అసలైతే ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రిగా శివుడిని ధ్యానిస్తూ జరుపుకుంటాం. కానీ మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశిని మహాశివరాత్రిగా శాస్త్రాలు నిర్దేశించాయి. శివ పర్వాల్లో అత్యంత ప్రధానమైన ఈ మహాశివరాత్రిని శివధర్మ వృద్ధి కాలం అంటారు. సంవత్సరమంతయు శివపూజ చేయుట వలన ఏ ఫలాన్ని పొందుతామో అంతటి ఫలమును శివరాత్రి నాడు శివార్చన వలన మనం పొందగలం. ప్రళయ కాలంలో బ్రహ్మ విష్ణువుల కలహాన్ని తీర్చి సకార రూపమైన లింగ రూపంలో ఆ మహాశివుడు ఉద్భవించిన రోజే మహాశివరాత్రి అని శివపురాణంలో పేర్కొంటోంది. రుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాకుండా రుద్రుణ్ణి అర్చింపరాదని, సోహం భావముతో శివార్చన చేయాలని ఆదిశంకరాచార్యులు చెప్పారు. శివధర్మాలు ప్రధానంగా 5 విధాలు: క్రియ, తపస్సు, జపం, ధ్యానం, జ్ఞానం. వీటిని చక్కగా చేస్తే శివయోగి అవుతారు. అతడి జన్మ చరితార్థమై కైవల్యం పొందుతారు. శివలింగాన్ని పూజించడం ఇందులో ముఖ్యం. ఎందుకంటే నిరాకారమైన శివతత్వాన్ని పొందాలంటే సకార రూపంలో ఆరాధించాల్సింది. నియమాలతో శరీరానికి తగిన విధంగా శోషింపజేయడమే తపస్సు. అందుకు అనుగుణంగా శాస్త్రాల్లో నిర్దేశించిన వ్రతాల్ని ఆచరించాల్సి ఉంటుంది. వీటిలో మహాశివరాత్రి వ్రతం ఉపవాసానికి ప్రత్యేకం. కార్తీక, శ్రావణ మాసాల్లో శివ వ్రతాలకు జాగరణ చెప్పలేదు, నక్త వ్రతం మాత్రమే చెప్పారు. ఈ మహాశివరాత్రికి ఉపవాసమే ముఖ్యమైనది, అనంతరం జాగరణం. ఈ రాత్రి మధ్యకాలానికి తుర్యా సంధ్య అని పేరు. శుద్ధమైన పరమాత్మతత్వానికి సంకేతం ఇది. ఇది యోగాల్లో ధ్యాన సమాధి స్థితిని తెలియజేస్తోంది. నిత్య సాధనల కంటే సర్వకాల సాధనలకు సిద్ధి శీఘ్రంగా లభిస్తుంది. కాబట్టి ఈ మహాపర్వంలో శివ సాధనకు ప్రాముఖ్యముందని ఋషివాక్యం. భారతీయ యోగ విద్యలో మంత్రయోగానికి ప్రాధాన్యమిచ్చారు. యజ్ఞాలన్నిటిలో జపయజ్ఞం శ్రేష్టం అని గీతాకావ్యం చెబుతుంది. మానసిక యోగానికి, శారీరక కర్మకు బలమిచ్చే శక్తి జపానికి ఉంది. దాన్ని వాచిక యజ్ఞం అంటారు. బుద్ధిని ఏకగ్రీవం చేసి ప్రాణాయామం ద్వారా శుద్ధిని పొంది హృదయ మధ్యంలోనే భ్రూమధ్యంలోనే శివుణ్ణి ధ్యానించాలి. ఓ రకంగా జ్యోతి స్వరూపుడిగా, సగుణాకారుడిగా, నిరాకారుడిగా ఇలా అనేక స్వరూపాల్లో దేనినైనా ధ్యానించవచ్చు. ఈ సాధనని మానవులు నిర్వహిస్తే అతడు పరిపూర్ణ శివతత్వంలో భాసిల్లుతాడు. ఇక ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకుండా ఉండడం అని మాత్రమే కాదు. భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసము కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటు లేకుండా జీవాత్మ పరమాత్ముల ఐక్యవాసమే ఉపవాసం. మంగళం, శాంతి, శుద్ధం, క్షేమం, మోక్షం, భద్రం ఇన్ని అర్థాలు శివనామానికి ఉన్నాయి. ఈ శివమే స్వరూపంగా స్వభావంగా కలిగిన పరమాత్మ. శివుడు శాంతిని, శుద్ధతను, శుభాన్ని తెలియజేసే శబ్దం శం. ఈ శాంతి, శుద్ధ, శుభాలకు మూలమైన వాడు శంభు. అతడే శివుడు. శివతత్వం మానవ మేధస్సుకు అందని విషయం. ఆధ్యాత్మిక చింతనతో పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటిపెట్టుకునే కలవరపాట్లు, భ్రమ, భ్రాంతి వదిలిపెట్టి కైవల్య ప్రాప్తికి సాధకుడు చేసే ప్రయత్నమే శివరాత్రి. వక్ర మార్గంలో నడిచే మనసును అదుపులో ఉంచుకొని మనసులో అంతర్లీనమైన పరమాత్మతత్వాన్ని మేలుకొల్పడమే దీని ఉద్దేశం. అనగా ఆధ్యాత్మిక పరంగా ఆత్మ నివేదన గావించగలిగేలా చేయడమే శివరాత్రి నాడు చేసే నిజమైన దీక్ష. ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ మనందరిపై కూడా
ఆ ఈశ్వరుడి కృప కలగాలని వేడుకుంటాం. ఓం నమ శివాయ.